మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. ఒకవేళ 11,000 మంది టీచర్లకు మేము ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు మాకు ఓటు వేయవలసిన అవసరం లేదని మా టీచర్లను నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు దాదాపుగా 5 లక్షల మంది పెన్షన్లు ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఆనాడు 20 తారీఖు వరకు ఎన్నడూ మీకు జీతం వస్తుందో, ఎప్పుడు మీ ఖాతాల పైసలు పడతావో మీకు తెలియని పరిస్థితి. పాల పైసలు, ఇంటికి రాయే పిల్లల చదువుల పైసలు కట్టుకోవడానికి అప్పులు తెచ్చి పక్కింటోళ్ళ ముందల అవమానకరమైన పరిస్థితిలో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండే. నేను ఇవాళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులను నేను అడుగుతున్నా, మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నం తినేటప్పుడు మీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడండి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖు నాడు మీ పడితే మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. ఒకవేళ మీ ఖాతాలలో మేము జీతాలు వేయకపోతే మీరు మాకు ఓటు వేయవలసిన అవసరం లేదు. మీరెవరికో చెప్పాల్సిన పని లేదు. మీరెవరికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఆత్మను మీరే ప్రశ్నించుకోండి, మీరు ఆలోచన చెయ్యండి అని నేను ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఈ 4 జిల్లాలో ఉన్న వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి నెల మీ శ్రమ, మీ కష్టం 1వ తారీఖు నాడు మీకు జీత భత్యాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో 20 తారీఖు వరకు విడతల వారిగా మీకు జీతాలు ఇచ్చి మిమ్మల్ని అడుక్కునే వాళ్ళుగా తయారు చేసింది చంద్రశేఖరరావు కాదా? ఇవాళ మీ ఆత్మగౌరవం నిలబెట్టడానికి మీ జీత భత్యాలు 1వ తారీఖు నాడు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు వచ్చే పెన్షన్లు 10 తారీఖు లోపల ప్రతి నెల క్రమము తప్పకుండా మీ ఖాతాలలో మేము వేస్తున్నాం కదా. మీరు ఆలోచన చేసి విజ్ఞతతోని ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మీరు ఓటు వేయండి అని చెప్పి నేను వాళ్ళని అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, ఐటీఐలు ఒకనాడు 1956లో పెట్టిన ఐటీఐలు ఈరోజు అక్కడ శిక్షణ తీసుకొని బయటకు వస్తే సర్టిఫికెట్తో బయటకు వస్తుండ్రు. వానికి శిక్షణ లేదు, సమాజంలో వాటికి విలువ లేదు. అక్కడ డీజిల్ మెకానిక్ అని అంబాసిడర్ కారులో రిపేర్ చేపిస్తే బయటకు వస్తే బెంచ్ కారు ఉంది. అంబాసిడర్ కారులో పని నేర్చుకొని వచ్చి బెంచ్ కార్ రిపేర్ ఎట్లకెళ్ళి చేస్తాడు. ఇవాళ ఎలక్ట్రికల్, మెకానికల్, ఫిట్టర్, టర్నర్ ఇట్లాంటి ట్రైనింగ్లు ఐటీఐలో ఉంటే ఆ ఐటీఐలలో ట్రైనింగ్ పొందిన సర్టిఫికెట్ తీసుకొని బయటకు వస్తే నాలుకకు గీసుకోవడానికి కూడా ఆ ఐటీఐ సర్టిఫికెట్లు పనిచేస్తలేవు. అందుకే పెద్దలు శ్రీధర్ బాబు గారు, నేను టాటా కంపెనీతో మాట్లాడి, రతన్ టాటా కుమారుడు చంద్రశేఖర్తో మాట్లాడి ఈ 65 ఐటీఐలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాటిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా 2,400 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 2,100 కోట్ల రూపాయలు టాటా సంస్థ పెట్టుబడి పెట్టి ఈ ఐటీఐలను అప్గ్రేడ్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి వాళ్లకు టాటా కంపెనీ ఉద్యోగాలకు తీసుకుంటామని చెప్పి ఒప్పందం చేసి ఇలా ఐటీఐలను అప్గ్రేడ్ చేసి ఏటీసీలుగా మార్చినాం. మేము మార్చింది నిజమైతే మీరు మాకు ఓటు వేయండి, మేము చెప్పింది అబద్ధమైతే మీరు మాకు ఓటు వేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. మిత్రులారా, ఈ దేశ జనాభా 140 కోట్లు. మొన్న జరిగిన ఒలింపిక్స్లో మీరు చూశారు, 140 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తీసుకురాలి. 10 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియా 32 మెడల్స్ తీసుకొచ్చుకున్నది. నేను శ్రీధర్ బాబు గారు సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్తే ఒక్క యూనివర్సిటీ ఆ క్యాంపస్ వచ్చి 30 ఎకరాలలో ఉంది. మీ శాతవాహన యూనివర్సిటీ వచ్చేసి 300 ఎకరాలలో ఉంది. 30 ఎకరాలలో ఉన్న సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో 16 మెడల్స్ వచ్చినాయి. ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆర్చరీలో. చిన్న దేశం 10 కోట్ల జనాభా ఉండి 32 మెడల్స్ తెచ్చి ఒకే ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ ఆ దేశం తెస్తే 140 కోట్ల జనాభా ఒక్క మెడల్ కూడా తీసుకురాలి. అందుకే ఆలోచన చేసి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి, సానబట్టాలి, ఈ దేశ గౌరవ ప్రతిష్ట పెంచాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పెట్టి ఈ దేశంలో ఉండే క్రీడాకారులను, మారుమూల ప్రాంతాలలో ఉండే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి రాబోయే 2028 ఒలింపిక్స్లో తెలంగాణ నుంచే గోల్డ్ మెడల్ సాధించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది.
ఇదే కాదు, ఇవాళ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళని చూస్తున్నాం. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు తీసుకొని బయటకు వస్తారు. బయటకు వస్తే వాళ్ళకు పని ఏదన్నా చెబుదామంటే ఇండ్ల దగ్గర పనిచేస్తే మేస్త్రికి ఉన్న అవగాహన కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు లేదు. ఇది చెప్పడానికి బాధగా ఉంది, కొందరికి వినడానికి కష్టంగా ఉండొచ్చు. ఇది నిజమా కాదా మీకు అందరికీ తెలుసు. ఇవాళ మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ పట్టా సర్టిఫికెట్లు తీసుకొని వస్తున్నారు. ఎంతమందికి నాణ్యమైన సాంకేతిక నైపుణ్యం ఉన్నదో మీరు ఆలోచన చేయండి. ఇవాళ లేకపోవడం వల్ల మనం ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నాం. ఇంజనీరింగ్ చదువుకొని చిన్న చిన్న పనులు చేయలేకపోతున్నారు. చదువుకు చేసే ఉద్యోగానికి పొంతనలేక ఎంతో మానసిక ఆవేదన చెందుతున్నారు. వాళ్ళ బాధ చూసి తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. అందుకే ఈరోజు వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి, సాంకేతిక నైపుణ్యం పెంచాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని భారతదేశంలోనే మొట్టమొదటిసారి పోటీ పడే విధంగా ప్రపంచంతో ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈరోజు చైర్పర్సన్గా ఆనంద్ మహేంద్ర కార్ల కంపెనీ ఓనర్, ఇవాళ మన యూనివర్సిటీకి చైర్మన్. గ్రూప్ ఆఫ్ కంపెనీస్, రెడ్డి ల్యాబ్స్, అరబిందో లాంటి, అపోలో లాంటి హాస్పిటల్కి సంబంధించిన పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లను తీసుకొచ్చి ఈ బోర్డులో పెట్టి శిక్షణ వాళ్ళే ఇవ్వాలి, సిలబస్ వాళ్ళే ఇవ్వాలి, ఉద్యోగాలు వాళ్ళే ఇవ్వాలని 60 ఎకరాల యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని 600 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ జమ చేసి మేనేజ్మెంట్ మొత్తం వాళ్ళకి అప్పచెప్పి ఇవాళ తెలంగాణలో ఉండే లక్షలాది నిరుద్యోగ పట్టభద్రులకు శిక్షణ ఇచ్చి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం. మిత్రులారా, ఇదొక రెవల్యూషన్, ఇదొక విప్లవం. ఇలాంటి మార్పులు తెస్తున్న సందర్భంలో ఈరోజు మనకు ఓట్లు వేయొద్దు అంటున్నారు. నేను అడుగుతున్నా, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ స్కిల్స్ యూనివర్సిటీ కానీ చేసింది నిజమైతే పట్టభద్రులు మాకు ఓటేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. అంతెందుకు, బాక్సింగ్లో ఛాంపియన్షిప్ తెచ్చిన నిఖత్ జరీన్ మీ నిజామాబాద్ బిడ్డ, ఆ అమ్మాయికి బాక్సింగ్లో మెడల్ తెచ్చినందుకు గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఇచ్చి 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి చదువు కంటే కూడా ఈ స్పోర్ట్స్లో క్రీడలలో రాణిస్తే కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఒక మైనారిటీ ఆడబిడ్డకు డిఎస్పీ గవర్నమెంట్ జాబ్ ఇవ్వడమే కాదు కోట్ల రూపాయలు నజరానా ఇచ్చి ఈరోజు ప్రోత్సహించిన మాట నిజం కాదా? సిరాజ్ అని క్రికెట్లో వరల్డ్ కప్ సాధించడంలో హైదరాబాద్కు సంబంధించిన యువకుడు వరల్డ్ క్రికెట్ కప్ సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అతను చదువుకున్నది ఇంటర్మీడియటే, అతనికి గ్రూప్ 1 జాబ్కి అర్హత లేదు. కానీ మన ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టి ఎడ్యుకేషన్ ఎగ్జామ్షన్ ఇచ్చి గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ సిరాజ్కి ఇచ్చి ఈరోజు క్రికెటర్ని ప్రోత్సహించి క్రీడలలో రాణించిన వాళ్లకు పట్టం గడుతుంది ప్రభుత్వం అని ఈరోజు సిరాజ్కు డిఎస్పీ జాబ్ ఇచ్చినాం. ఇది నిజం కాకపోతే కాంగ్రెస్కు ఓటు వేయకండి. అదేవిధంగా పారా ఒలింపిక్స్లో దీప్తి అని వరంగల్ అమ్మాయి పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే ఆ అమ్మాయికి గ్రూప్ 2 జాబ్ ఇవ్వడమే కాకుండా వరంగల్లో ఇంటి స్థలం ఇచ్చి 25 లక్షల రూపాయల నగదిచ్చి ఆ అమ్మాయిని ప్రోత్సహించి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం. ఇది నిజం కాదా అని నేను అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడలు కానీ, విద్యలో కానీ, వృత్తి నైపుణ్యంలో కానీ ఈ 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు నిర్లక్ష్యం చేయడం వల్ల తెలంగాణ మొత్తం కుప్పగూలింది. పూర్వ వైభవం తీసుకురావాలని ఇవాళ అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తుంటే, ఈ ప్రయత్నంలో భాగంగా మేము నిరంతరం శ్రమిస్తుంటే మా మీద కుట్రలు చేసి ఇవాళ ఎట్లయినా ఓడించాలని బీఆర్ఎస్ వాళ్ళు బయలుదేరారు. సరే, బీఆర్ఎస్ వాళ్ళకంటే అసూయ, ద్వేషము, అక్కసు, కడుపు మంట ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ కుర్చీ మనం గుంజుకున్నాం. వాళ్ళ కుర్చీలో కేటీఆర్ కూర్చోవాల్సిన కుర్చీలో శ్రీధర్ బాబు గారు కూర్చున్నారు, హరీష్ రావు గారు కూర్చోవాల్సిన కుర్చీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చున్నారు, చంద్రశేఖరరావు కూర్చోవాల్సిన కుర్చీలో రేవంత్ రెడ్డి కూర్చున్నారు, కవితమ్మ కూర్చోవాల్సిన కుర్చీలో మా సీతక్క కూర్చున్నది, వాళ్ళతోని ఉన్న కొప్పుల ఈశ్వర్ కూర్చోవాల్సిన కుర్చీలో మా లక్ష్మణ్ కూర్చున్నాడు, వాళ్ళ మన్నటి వరకు వాళ్ళతో అంటగాగిన ఈటల రాజేందర్ కుర్చీలో మా పొన్నం ప్రభాకర్ కూర్చున్నాడు. అందుకే వాళ్ళ కడుపులో మంట, మన మీద అక్కసు,
మన మీద ద్వేషం అసూయ వెళ్ళగక్కుతున్నారు. పార్లమెంటులో కుమ్ముక్కై కాంగ్రెస్ను దెబ్బతీయాలని బీజేపీని 8 సీట్లు గెలిపించారు. ఇవాళ మళ్ళీ అదే కుట్ర కుతంత్రాలతో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి చీకటి ఒప్పందం చేస్తారు. నేను అడుగుతున్న మిత్రులారా, ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఢిల్లీకి పోయేదే లేదు, ఢిల్లీ వాళ్ళు నిధులు అడిగేదే లేదు అన్నారు. బాగానే ఉంది. నిన్న మొన్న కేటీఆర్ హరీష్ వరుసగా ఢిల్లీకి పోతురు, రాష్ట్రానికి నిధులు ఇవ్వమంటారు. ప్రభుత్వం మనదుంటే ప్రభుత్వానికి తెలవకుండా దేనికి నిధులు అడుగుతుర్రా వీళ్ళు? పోయి చీకట్ల కాలు పట్టుకొని పొద్దటిపూటనేమో కాగితం ఇచ్చి ఫోటోలు దిగుతారు. ఎందుకంటే ఈ సంగతి బయట పడితే ఈ గూడు పుట అని తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని. ఇవాళ వీళ్ళు ఈ విధంగా కుట్రలు చేస్తూ ఇవాళ పట్టభద్రులు చదువుకున్న వాళ్ళకి ఇది. మరి రైతుల గురించి నేను అడగదలుచుకున్నా. 2014లో ₹1,00,000 రుణమాఫీ అన్నాడు, 4 విడతలు అన్నాడు, మిత్తి నేనే కడతా అన్నాడు. లాస్ట్కు మొత్తం అప్పుల కుప్పై తడిసి మోపడై రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2018లో మళ్ళీ అదే మాట మాట్లాడి, కానీ 2023 వరకు ఆయన చెల్లించింది 11,000 అయితే 11,000 కోట్లు అయితే 8,500 కోట్లు మిత్తికే పోయినాయి. అస్సలు కట్టింది 3,500 కోట్లు. కానీ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం 25,50,000 రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్న పార్టీ ప్రభుత్వం మనది. ఇవాళ నేను అడుగుతున్న ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగాన్ని 25,50,000 రైతాంగ కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ నేను చేస్తే మీరు గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేసి రుణమాఫీ జరిగిన వాళ్ళు నాకు ఓటేయండి. ఒకవేళ మీకు రుణమాఫీ జరగకపోతే మీరు చంద్రశేఖరరావు మాటలు నమ్మండి, వినండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికలు అడ్డం పెట్టుకొని రైతు బంధుని ఎగ్గొట్టి కేసీఆర్ పారిపోతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి నుంచి మార్చి లోపల రైతు బంధు ఆయన పారిపోయి వదిలేస్తే 7,625 కోట్లు ప్రభుత్వం వచ్చిన ఎంబడే రైతు బంధు పథకం పైసలు మీ ఖాతాలో వేయలేదా? మీ ఖాతాలో వేసింది నిజమైతే ఓటు నా ఖాతాలో వేయండి, నేను వేసింది అబద్ధమైతే మీ ఓటు ఎవరి ఖాతాలో అయినా వేసుకోండి అని చెప్పి నా రైతులను నేను అడుగుతున్నా. మిత్రులారా, నాడు వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చంద్రశేఖరరావు అన్నాడు. నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వరి వేసుకోండి, వరికి కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని రైతులను ప్రోత్సహిస్తే కాళేశ్వరం కుప్ప కూలినా 1,56,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి దేశంలోనే అత్యధికంగా ఒడ్లు పండించే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. 500 రూపాయల బోనస్ మేమిచ్చినాం. బోనస్ వచ్చిన రైతుల్ని నాకోటేయమంటున్నా, రానోళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇష్టం అని అంటున్నా. ఇదే కాదు, ఆనాడు కల్లాలల్లా రైస్ మిల్లులల్లా రైతు ధాన్యం తీసుకపోతే తాలి పేరు మీద తౌడు పేరు మీద తాలి పేరు మీద తడి పేరు మీద తుట్టి 10 కిలోలు తీసేది. మన ప్రభుత్వం వచ్చినాక 1 కిలో అయినా తీస్తున్నా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు తడి ఉందనో తాలు ఉందనో క్వింటాల్కు 10 కిలోలు కొట్టి టీఆర్ఎస్ నాయకులు పంచుకొని 10 కిలోలు అంటే దాదాపుగా 200 ప్రతి సంవత్సరం 1 కోటి క్వింటాళ్ళ పైన కొంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు అయినాయో లెక్క కట్టుంది. ఈ లెక్కన రైతు బంధువులు ఇచ్చిన దానికంటే తాలు మీద కొట్టేసింది అంతకంటే ఎక్కువ. అది వాళ్ళ చరిత్ర. ఇవాళ ఒక్క రైతు దగ్గర నన్ను తుట్టి తీసినామా మేము? ఇవాళ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కళ్ళాల్లోనే కుప్పలకా నుంచి పంటలు కొని 3 రోజుల్లోనే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిధులు మీ రైతుల ఖాతాలో వేసిన మాట నిజం కాదా? ఇవాళ రైతులు నేను అడుగుతున్నా, మీ పంటకు గిట్టుబాటు ధరనే కాదు, మీ పంటకు బోనస్ ఇచ్చిన నాకోటేస్తారా, లేకపోతే ఒరేసుకుంటే ఉరేసుకోమను అని మాటలు విని మీరు ఎవరికైనా ఓటేస్తారా? ఇవాళ మీరు ఆలోచన చెయ్యండి అని చెప్పి నా రైతాంగ సోదరులను నేను అడుగుతున్నా. ఇవాళ కట్టిన కాళేశ్వరం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి పనిమంతుడు పందిరేస్తే కుక్కతో తగిలి కూలిపోయిందంటే వెనకటికి. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కట్టుడేందో కూలుడేందో 3 ఏళ్ళ ఈ విచిత్రం ఎప్పుడైనా ఇన్నరా చూసిండ్రా అని నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మిత్రులను. అట్లాంటి దుర్మార్గుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం పాపం చేసినామని కాంగ్రెస్ను ఓడగొట్టమంటున్నాడు? 10 ఏళ్ళు చేసిన నువ్వు దుర్మార్గాలు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ చేసిన నిర్లక్ష్యం
ఇవాళ మమ్మల్ని 10 నెలల్లోనే ఏమి చేయలేదని ఎట్లా అంటారని నేను అడుగుతున్నా ఇవాళ తెలంగాణ సమాజాన్ని 200 యూనిట్లు పేదోళ్ళ ఇంటికి 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామా లేదా? రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నామా లేదా? 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నామా లేదా? 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ మీకు ఇస్తున్నామా లేదా? 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది మేము కాదా? 500 రూపాయల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మాది కాదా అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా. ఇదే కాదు మిత్రులారా, 55,163 ఉద్యోగాలను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది మొదటి సంవత్సరంలోనే ఈ దేశంలో ఏ రాష్ట్రం చెయ్యలేదు. నేను సవాలు విసురుతున్నా, ఏ రాష్ట్రంలోనైనా ఇన్ని ఉద్యోగాలు ఇస్తే మా నరేందర్ రెడ్డికి మేము ఓట్లే అడగమని చెప్పి నేను ఈరోజు సవాలు విసురుతున్నా. వీళ్ళు ఏ రకంగా ఉంటే సందెట్ల సడేమయ్యేలాక సంజయ్ బయలుదేరాడు. మిత్రుడు ఇల్లుకి పక్కనే అనుకుంటా. మా పొన్నంను మీరు ఒక్కసారి మంత్రి చేస్తే తెలంగాణ తెచ్చిండు. 2009లో పొన్నంను మీరు ఒక్కసారి మంత్రి చేస్తే మా ప్రభుత్వానికి, మా నాయకత్వానికి కూడా మా 4 కోట్ల ప్రజల కోరిక ఇది, తెలంగాణ ఇచ్చి తీరవలసిందే అని పార్లమెంటునే స్తంభింపజేసి పొన్నం ప్రభాకర్ తెలంగాణ తీసుకొచ్చిన దాంట్లో ముందు బాగానే నిలబడ్డాడు. మరి సంజయ్ 2 సార్లు ఎంపీ అయిండు, ఇప్పుడు కేంద్ర మంత్రి అయిండు. సిల్లి గవర్నర్ తెచ్చిండా అని సంజయ్ గారిని నేను అడుగుతున్నా. ఏం తెచ్చినావు అని అడుగుతున్నా. ఉత్త చేతులతో చేతులు ఉప్పుకుంటూ వచ్చి మాట్లాడు తప్ప ఏం తెచ్చినావు సంజయ్ గారు? హైదరాబాద్కు మెట్రో తెచ్చినవా? మూసీ నదికి నీళ్లు తెచ్చినవా? నిధులు తెచ్చినవా? లేకపోతే సమ్మక్క సారలమ్మకు నీళ్ల మంజూరు తీసుకొచ్చినవా? సీతారామ ప్రాజెక్టుకు నీళ్ల మంజూరు తీసుకొచ్చినవా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్లు మంజూరు తీసుకొచ్చినవా? లేకపోతే నిధులు తీసుకొచ్చినవా? ఏమి తీసుకొచ్చినావు సంజయ్ గారు అని నేను అడుగుతున్నా. ఏమీ లేదు. కానీ 8 పార్లమెంటు సీట్లు ఇచ్చి 8 అసెంబ్లీలు ఇస్తే మా నరేంద్ర మోడీ పెద్ద బీసీ, నేను చిన్న బీసీని అంటాడు. ఓకే, అవేవి తేలే. పోనీ బీసీల లెక్కలన్నా తేల్చినారే పెద్ద బీసీ చిన్న బీసీ కలిసి? 100 ఏళ్ళు 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు బీసీ కులగణన జరిగితే 2025 వరకు దాదాపుగా 100 సంవత్సరాల బలహీన వర్గాల లెక్కలు తేల్చిన ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు లేరు. మీ సోదరుడు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే, మీ సోదరుడు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని సాహసం చేసి బలహీన వర్గాల లెక్క తేల్చి 56.33% బీసీల లెక్కలు ఉన్నారని నేను చెప్తే ఇవాళ బండి సంజయ్ గారు నన్ను ఓడగొట్టమంటుండు. ఎందుకు ఓడగొట్టాలనే? ఈ దేశంలో ఎప్పుడు జరగని బీసీల లెక్కలు తేల్చినందుకు ఓడగొట్టాలనా? బీసీ లెక్కలు ఎందుకు తేల్చిన? నేను నా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిండు, లెక్క తేల్చాల్సిందే అన్నాడు. ఆయన మాట విని నేను, మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు పక్కాగా లెక్క తేల్చి బీసీలు 56.33% ఉందని మేము సవాలు విసిరినాం నరేంద్ర మోడీకి. ఇప్పుడు జనగణన నువ్వు చేస్తా అంటున్నావు కదా, జనగణనలో కులగణన చెయ్యి, నా లెక్క తప్పని తేల్చు. మేమందరం ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నాం. లేని లెక్కలు, కాకి లెక్కలు చూపించి చంద్రశేఖరరావు చెప్పిన లెక్కలను నమ్మి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇవి వద్దు అంటున్నాడు. ఎందుకు వద్దంటురా అంటే వాళ్ళ పెద్ద బీసీ మోడీ ఈ కుల లెక్కలు వద్దంటున్నాడు కాబట్టి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వద్దంటారు. మా నాయకుడు రాహుల్ గాంధీ లెక్కలు చేయమన్నాడు కాబట్టి నేను, మా మహేష్ గౌడ్ లెక్కలు చేసినాం. గింతే తేడా. ఇవాళ ఎస్సీల లెక్క తేల్చినాం, బీసీల లెక్క తేల్చినాం, ఓసీల లెక్క తేల్చినాం, ఎస్టీల లెక్క తేల్చినాం, మైనారిటీల లెక్క తేల్చినాం. ఇక మైనారిటీల కాడికి వద్దాం. బండి సంజయ్ అంటుండు మైనారిటీలను తీసుకొచ్చి బీసీలలో కలిపాడు, అందుకే మేము ఈ లెక్క ఒప్పుకోమని. మిత్రుడు బండి సంజయ్కి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఆయన కేంద్ర మంత్రి. ఒకవేళ ఆనాటి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్గానో లేకపోతే ఉత్త పార్లమెంట్ సభ్యుడిగానో మాట్లాడితే అవగాహన ఉందో లేదో పర్వాలేదు, మిత్రుడికి ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్దామని. ఇవాళ నువ్వు కేంద్ర మంత్రివి, మంత్రులకు ఐఏఎస్ అధికారులను ఇస్తారు. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ మీద మాకు అవగాహన ఉండకపోవచ్చు. మాకు సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం చదువుకున్న ఐఏఎస్లు, ఐపీఎస్లను, సివిల్ సర్వీస్ సర్వెంట్లను మాకు ఇస్తారు. మాకు అవగాహన కల్పించడానికి, మాకు ఫైల్స్ రాసి పెట్టడానికి. బండి సంజయ్ గారికి నేను సూటిగా విజ్ఞప్తి చేస్తున్నా, నీ సెక్రటేరియట్ ఆఫీసర్లను అందరిని అడుగు, బీసీలల్లా ముస్లింలను మేం చేసినామా
లేకపోతే 1979లో మండల్ కమిషనే బీసీల ముస్లింలను చేర్చిందా లేదా? నేను సవాలు విసురుతున్నా. దూదేకులోలు కానీ, నూర్ బాషా కానీ, లేకపోతే తుర్క మంగలి కానీ, తుర్క చాకలి కానీ, ఇట్లా 29 ముస్లిం కులాలను మండల్ కమిషన్ బీసీల 1979లోనే చేర్చిందా లేదా? నీ అధికారులను అడుగు సంజయ్ గారు. అజ్ఞానంతో మాట్లాడుకు, నువ్వు కేంద్ర మంత్రివి. ఒక మిత్రుడిగా నేను సూచన చేస్తున్నా, ఒక సోదరుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, నేను ఇవాళ సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి, బండి సంజయ్ గారికి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ ఈ 4 రాష్ట్రాలు మీవే. గుజరాత్ రాష్ట్రం మీ మోడీ గారు 25 ఏళ్ల నుంచి ఏళ్తూనే ఉన్నాడు. అదే గుజరాత్లో 29 ముస్లిం కులాలు బీసీ రిజర్వేషన్ ఈ రోజు అనుభవిస్తున్నాయి. ఈ రోజు గుజరాత్లో 39 ముస్లిం ఉప కులాలు బీసీ రిజర్వేషన్లు ఈ రోజు అనుభవిస్తున్నాయా లేదా? మీ మహారాష్ట్ర, మీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో 26 ముస్లిం ఉప కులాలు ఈరోజు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయా లేదా? మధ్యప్రదేశ్, బీహార్ ఏ రాష్ట్రమైన పోదాం మిత్రమా. మీ ప్రభుత్వాలల్లా, మీరేలుతున్న రాజ్యాలల్లా ఈరోజు ముస్లింలు ఎంబీసీలుగా, బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తుంటే నరేంద్ర మోడీ గారు 2022-23 ఎన్నికల సందర్భంగా 70 ముస్లిం బీసీ నేను చేర్చినా నేను ప్రచారం చేసుకోలేదని మీ పెద్ద బీసీ మోడీ గారే స్వయంగా చెప్పినరు. నీకు కావాలంటే ఆ ఇంటర్వ్యూ నేను పంపిస్తా మిత్రమా. మా మీద దోసి మమ్మల్ని తప్పుబట్టి మొత్తం బీసీలకే ద్రోహం చేయాలనుకుంటున్నావా? ఇవాళ ఈ లెక్క తేల్చి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి చట్టబద్ధత కల్పించి రాబోయే స్థానిక సంస్థలనే కాదు, ఉద్యోగ ఉపాధి విద్యలో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలి, 50% పరిమితిని రద్దు చేయాలని మేము అడుగుతుంటే అది ఇవ్వడం ఇష్టం లేని బీజేపీ ఏదొంకరా అంటే ముక్కొంకరా అని వెనకట్టుకోవడం అన్నాడట. చదువుకోక ముందేమో కాకరకాయ అన్నాడట, చదువుకున్నాక సంజయ్ లాంటి కీకరకాయ అన్నాడట. తెలివెక్కువ. ఈ తెలివితేటలు వద్దు కిషన్ రెడ్డి గారు. ఈ సాగు తెలివితేటలు ఎక్కువ కాలం పనికిరావు కిషన్ రెడ్డి గారు. ఇది ఏం ప్రయోజనం ఉండదు. రేపు అన్ని లెక్కలు తేలుస్తా, పాలకు పాలు, నీళ్ళకు నీళ్ళు అసెంబ్లీలో మొత్తం చదివి వినిపిస్తా. రా మాట్లాడదాం కిషన్ రెడ్డి గారు. ఇవాళ ఉత్తగానే ప్రజల్ని రెచ్చగొట్టి మతం ముసుగులో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రతిసారి ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు నువ్వు చెప్పే అబద్ధాలు నమ్మడానికి. నేను ఇవాళ చెబుతున్న విషయాలన్నీ నిజమైతే చదువుకున్న పట్టభద్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముస్లిం మైనారిటీ సోదరుల నుంచి హిందూ ముస్లిం అందరినీ ఆలోచన చేయండి. భారత రాజ్యాంగం అందరికీ ఒకే రకమైన హక్కు ఇచ్చింది. నువ్వు క్రిస్టియన్ వా, నువ్వు ముస్లిం వా, నువ్వు హిందువా, నువ్వు జైనా, నువ్వు సిక్క కాదు. వెనుకబడిన వాళ్ళే వెనుకబడిన వాళ్ళకు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ ఇవ్వాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రక్షణ కల్పించిండు. మండల్ కమిషన్ అదే రికమెండ్ చేసింది. మండల్ కమిషన్ రికమెండేషన్ మీద 52% బీసీల లెక్క తేల్చి 27% రిజర్వేషన్లు ఇవ్వమన్నారు. సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. ఇవాళ 27% బీసీ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి అని అంటే ఈ దేశంలో మండల్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. అందులో ముస్లిం బీసీలు కూడా రిజర్వేషన్లు ఈరోజు ఇచ్చిండ్రు. ఇది నేను చేయలే. నేనేం చేసినా నేను ఎవ్వరికి రిజర్వేషన్ ఇవ్వలే, ఎవ్వరి రిజర్వేషన్లు పెంచలే, తగ్గించలే. నేను లెక్కలు తేల్చిన బీసీలలో ఉన్న ఏ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఉన్న బి గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఉన్న సి గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఉన్న డి గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్కలు తెచ్చి తెలంగాణ సమాజానికి చూపించిన 100 ఏళ్ల నుంచి మా బలైన వర్గాల సోదరులు గుంజుకోలే. ఓ బీసీ అధ్యక్ష పదవి కిషన్ రెడ్డి గుంజుకున్నాడా? ఇవాళ కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఎంపీడు. ఎవరి సీటే? బండారు దత్తాత్రేయ. ఆయన బీసీ కాదా? ఆ బీసీ సీటు ఆ బీసీ కేంద్ర మంత్రి గుంజుకున్నది కిషన్ రెడ్డి కాదా? ఒక బీసీ అధ్యక్షుడు ఉంటే ఓర్వలేక బండి సంజయ్ని దింపి కిషన్ రెడ్డి ఎక్కిండు. ఒక బీసీ బండారు దత్తాత్రేయ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉంటే ఆ బీసీని దించి
కిషన్ రెడ్డి కుర్చెక్కిండు. కానీ మీ సోదరుడు రేవంత్ అన్న పిసిసి అధ్యక్షుడు ఉంటే దిగి ఎవరికి ఇచ్చిండే? మహేష్ గౌడ్కి ఇచ్చాడు. నేనా నువ్వు ఆ బీసీల పక్షపాతి అని నేను అడుగుతున్నా. నా కుర్చీ నా తర్వాత ఒక బలైన వర్గాలకు మహేష్ గౌడ్ మిత్రుడికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఈరోజు అధ్యక్షుడిని చేసినాం. క్రమశిక్షణ కలిగిన బండి సంజయ్ను, బండారు దత్తాత్రేయను ఇద్దరిని మంటలు కలిపి గంగలో దోసి కిషన్ రెడ్డి ఆ 2 కుర్చీలు గుంజుకున్నాడు. కిషన్ రెడ్డి కూడా బీసీల గురించి మాట్లాడతాడు. ఇది ఆయనకు రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. ఎందుకంటే మా నాయకుడు రాహుల్ గాంధీ బలహీన వర్గాలకు న్యాయం చేయాలనుకుంటుండు, వాళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ గారు బీసీలకు అన్యాయం చేయాలనుకుంటుండు. కాబట్టి కింద ఈ వ్యవస్థలు ఇట్లా పనిచేస్తున్నాయి. ఇక వీళ్ళని పక్కన పెడితే మా దళిత సోదరులు, మాదిగ ఉపకులాలు ఈ వేదిక మీద శాసనసభ్యులు ఉన్నారు. లక్ష్మణ్ ఉండొచ్చు, కవంపల్లి ఉండొచ్చు, చాలామంది శాసనసభ్యులు ఉన్నారు. 30 ఏళ్ళ నుంచి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఆ జాతి కోసం, సంఘం కోసం లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు, పోరాటాలు చేసినారు, కేసులు కట్టుకున్నారు, ప్రాణాలు కోల్పోయినారు. 30 ఏళ్ళలో ఎవరు చేయలే. వర్గీకరణ అంటేనే ఆమెడ దూరం పోయేది. మా సోదరుడు కృష్ణమాదిగ మొదలుపెట్టిన ఉద్యమం జాతీయ స్థాయిని ఆకర్షించింది. నరేంద్ర మోడీ కృష్ణమాదిగని కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, కానీ వర్గీకరణ మాత్రం చెయ్యలే. నరేంద్ర మోడీ విషకౌగిల్లో కృష్ణమాదిగ కరిగిపోయింది, కానీ పార్లమెంటులో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులో బిల్లు పెట్టలే. నరేంద్ర మోడీ చట్టం చెయ్యలే. కానీ మీ రేవంత్ అన్న సుప్రీంకోర్టు ఇచ్చిన గంటలోనే అసెంబ్లీలో మాట ఇచ్చి సంవత్సరం తిరిగే లోపల మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పించి నా మాదిగ దళిత సోదరులను ఈరోజు ఆదుకునే ప్రయత్నం చేసి దానికి చట్టరూపం కల్పించిన ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిన ఈ బీసీ వర్గీకరణ కానీ లేకపోతే మాదిగ వర్గీకరణ కానీ మేమిద్దరం ఇట్లున్నా మా నాయకుడు ఏం కోరుకుంటుండో మేము పనిచేసినాం. మరి నేను ఇవాళ అడుగుతున్నా మా బలహీన వర్గాలను, మా దళిత సోదరులను, ఒకరిది 100 సంవత్సరాల పోరాటం, ఇంకొకరిది 30 సంవత్సరాల ఆరాటం. మీ ఆకాంక్షల్ని మొదటి సంవత్సరంలోనే తీర్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి అండగా నిలబడతారా? 10 ఏళ్ళు కేసీఆర్, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ మీకు ద్రోహం చేసిన వాళ్ళకి అండగా నిలబడతారా? మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి మిత్రులారా. ఇవాళ ఈ శాసన మండలి ఓడిపోతే ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏం లేదు. ఎమ్మెల్యేల లెక్క కాదు, ఎమ్మెల్యేల లెక్క మీదనే ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డిని ఏదో రకంగా దెబ్బతీయాలి, బలహీనం చేయాలి, ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పొయ్యాలి, ఈ ప్రభుత్వానికి మరక అంటించాలి. శాసన మండలి ఎన్నికల్లో నరేందర్ను ఓడిస్తే ఈ ప్రభుత్వం మీద బురద పోసినట్టు అవుతుందని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చీకట్ల కౌగిలించుకొని ఈరోజు కలిసికట్టుగా ఫెవికాల్ బంధంతో మన మీద దాడి చేస్తున్నారు. మిత్రులారా, చిన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏముందిలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తేంది ఓడితేంది అని మీరు అనుకుంటే రేపు ఈ ఓటమిని ఏ విధంగా చూపిస్తారంటే ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ఎమ్మెల్సీ ఓడిపోయిండు, బీసీ కులగణన చేసినందుకు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయిండు, 55,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయిండు, టీచర్లను బదిలీ చేసినందుకు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయిండు, మొదటి తారీఖు నాడు మీ జీత భత్యాలు ఇచ్చినందుకు మీరు ఎమ్మెల్సీ ఓడిపోయినరని అంటే 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినందుకు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయిందంటే ఇది ప్రజలకు నష్టమా కాదా? మీరు ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను మిత్రులందరినీ నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, దొంగ దెబ్బ తీయాలని చీకట్లో ఒప్పందాలు చేసుకొని ఈరోజు ఊరు మీదకి బయలుదేరి నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు మెట్రో రైలుని ఎందుకు అడ్డుకుంటున్నావు? కేంద్రంలో నేను కూడా 2019 నుంచి 24 వరకు ఎంపీగా ఉన్నా. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు కూడా ఉన్నారు. ఇవాళ అన్ని పక్కడబందీగా తీసుకొని ఆనాడు ఢిల్లీ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మెట్రోనే దేశంలో 2వ పెద్ద మెట్రో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయింది. 10 ఏళ్ళు కేసీఆర్ విస్తరించలే. ఇప్పుడు 100 కిలోమీటర్లు కొత్త మెట్రో వేసి హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా చేయాలని నేను ప్రయత్నం చేస్తుండే కేంద్ర మంత్రివర్గ ఆమోదం చేయకుండా కేంద్ర మంత్రుల మీద ఒత్తిడి తెచ్చి మెట్రోను తిరస్కరించే విధంగా పక్కన పెట్టే విధంగా కిషన్ రెడ్డి గారు కుట్ర చేస్తారు. ఇవాళ గుజరాత్లో సబర్మతి రివల్ని ప్రక్షాళన చేసుకున్నారు, ఉత్తరప్రదేశ్లో గంగా నదిని వారణాసిలో ప్రక్షాళన చేసుకున్నారు,
మన ఢిల్లీ ఎన్నికల్లో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, గుజరాత్లో సబర్మతి నదిని ప్రక్షాళించవచ్చు, ఉత్తరప్రదేశ్